హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మేర్లపాక మురళి గారు రాసినటువంటి శృంగారపురం 1 కిలోమీటర్ నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఇదిగోనమ్మా, ఆ వచ్చేదే శృంగారపురం. కండక్టర్తో చెప్పు. స్టేజ్ రాగానే విసిలి ఊతాడు. వెనకన కూర్చున్న ముసలామె భుజాల్ని ఊపుతూ చెప్తుంటే హడావిడిగా పైకి లేచింది వర్ష. విండోలోంచి బయటకు చూసింది. రోడ్డుకి అటు ఇటు పచ్చటి పొదలు, భూమికి తాపడం చేసిన పచ్చల్లా ఉన్నాయి. ఎర్రటి చిన్న చిన్న గులకరాళ్ళు పచ్చల మీద చెల్లాచెదరుగా పడిన పగడాల్లా ఉన్నాయి. నీలపు ఆకాశంలో కదులుతున్న తెల్లటి మబ్బులు పరుపు చిల్లు నుంచి రేగుతున్న దూది పింజల్లా ఉన్నాయి. శృంగారపురం, శృంగారపురం! కండక్టర్ బిగ్గరగా అరుస్తున్నాడు. వర్ష తన లగేజీని తీసుకుని డోర్ దగ్గరకు వచ్చి నిలబడింది. బస్సు మరో 2 నిమిషాలు దొర్లి ఆగింది. ఆమె త్వరగా దిగింది. ఆమె తరువాత ఒక 10 మంది దాకా దిగారు. బస్సు వెళ్ళిపోయింది. వర్ష అటు ఇటు చూసింది. రోడ్డు పక్కగా నేమ్ బోర్డు కనిపించింది. ఎల్లో పెయింట్ వేసిన బండరాయి మీద శృంగారపురం 1 కిలోమీటర్ అన్న నల్లటి అక్షరాలు ఉదయపు టెండలో మెరుస్తున్నాయి. అక్షరాల కింద యారో మార్కు ఊరి ఉత్తర దిశగా ఉన్నట్లు చూపిస్తోంది. ఆమెతో పాటు బస్సు దిగిన వాళ్ళంతా కూడా అటే నడుస్తున్నారు. మెల్లగా ఆమె వాళ్లను వెంబడించింది. వాళ్ళు ఓ 2 జట్లుగా విడిపోయి నడుస్తున్నారు. ముందు 6 వ్యక్తులు వడివడిగా నడుస్తుంటే వెనుక 4 కబుర్లాడుకుంటూ తాపీగా నడుస్తున్నారు. ఆమె వాళ్ళ మాటల్ని వింటూ నడుస్తోంది. నలుగురిలో కాస్తంత నాగరికంగా ఉన్న వ్యక్తి చెబుతున్నాడు. మొన్న అంటే ఈ మధ్య నాటకం నేర్పించడానికి ఒప్పుకున్నాను. నాటకం గయోపాఖ్యానం. మొదటి కృష్ణుడు ఆ ఊరు సర్పంచ్ వేస్తున్నాడు. నాటకం ఖర్చు, నా ఖర్చు భరిస్తోంది ఆయనే. ఇంతవరకు బాగానే ఉంది గాని అక్కడ వచ్చింది పేచి. కథలిచ్చా గయుడు ఉమ్మిన ఉమ్ము కృష్ణుడి చేతుల్లో పడాలి గదా. కానీ దీనికి రవీంద్రారెడ్డి ఒప్పుకోవడం లేదు. ఎవడిదో ఉమ్మును నా దోస్తులతో పట్టుకోవాలా? నా సర్పంచ్గిరికే ఇది ఇన్సల్ట్. అంతగా కావాలంటే వాడి కిరీటం ఊడి నా చేతుల్లో పడేట్టు కథ మార్చమని సర్పంచ్ పట్టుబట్టాడు. అయ్యా మహానుభావ, అది నాటకం. మనం ఇష్టం వచ్చినట్లు మారిస్తే జనం చప్పట్లు కొట్టరు, చెప్పులతో కొడతారు. అంటే వింటేనా? ఆయన్ను నాటకం నుంచి తప్పిద్దామంటే ఖర్చు పెట్టుకోగల మరో మనిషి లేడాయే. ఉంచుకుందామంటే లడాయి. చస్తున్నాననుకో ఏటూ తేల్చుకోలేక. వింటున్న వాళ్ళంతా నవ్వుకున్నారు. ఆ వ్యక్తి డ్రామాలు నేర్పించే మాస్టర్ అని అర్థమైంది ఆమెకు. పల్లెటూళ్ళల్లో ఇలాంటి వేష భాషలు పట్టింపులు మామూలే. ఇన్ని ఉన్న పట్టణాల కంటే పల్లెటూళ్ళే చాలా మెరుగని ఆమె నమ్మకం. తన వెనుక ఎవరో వస్తున్నట్లు కనిపించడంతో డ్రామా మాస్టారు వెనక్కి తిరిగాడు. చక్కగా నాగరికంగా కనిపిస్తున్న వర్షను చూసి అడిగాడు, ఎవరమ్మా అంటూ పలకరించాడు. నా పేరు వర్ష. ఈ ఊరికి కొత్త టీచర్ని. ట్రాన్స్ఫర్ మీద ఈ ఊరికి వచ్చాను. అలానా అని మరొకడి వైపు తిరిగి, రేయ్ గంగయ్య, ఆ స్కూటీని అందుకోరా, పాపం ఆడకూతురు అంతంత బరువులు మోస్తోంది అన్నాడు. ఆ సూట్ కేసుని అందుకోరా, పాపం ఆడకూతురు అంతంత బరువులు మోస్తోంది అన్నాడు. ఒక వ్యక్తి ఆమె చేతిలో ఉన్న సూట్ కేసు అందుకున్నాడు. తిరిగి అందరూ కదిలారు. ఆమె వాళ్ళ వెనకే మెల్లగా నడుస్తోంది. డ్రామా మాస్టారు మళ్ళీ తన నాటకాల ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. మొన్న దసరా ఉత్సవాలకు నేరబయలులో నాటకం వేశాం. సుభద్రా పరిణయం నాటకం ఇంకొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుందనగా కృష్ణుడు, సుభద్ర పరార్. నాకు బీపీ రైజ్ అయిపోయింది. హార్మోనియం పెట్టును అలా వదిలేసి లాంతర్లు తీసుకుని బయలుదేరాం వాళ్ళని వెతకడానికి. గుట్టలు పుట్టలు అన్నీ తిరిగాం. ఎక్కడా కనిపించలేదు. 6 బయలు తిరుగుతున్న చెమట్లతో తడిసి ముద్దయిపోయింది నా శరీరం. మరో అరగంట పాటు రాళ్లల్లో ముళ్లల్లో తిరిగి చివరికి ఒక బ్రిడ్జి కింద దొరికారు. వాళ్ళని చూడగానే నిర్వాహకుడు కళ్ళనీళ్లు పెట్టుకుని ఎక్కిళ్ల మధ్య అడిగాడు, ఎందుకలా పారిపోయి వచ్చారని. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. దాంతో రాత్రి అయ్యేటప్పటికీ బ్రిడ్జి కింద చేరిపోయారు. కృష్ణుడి వేషం వేసింది నేరబయలు వ్యక్తి కాదా? గుంపులో నుంచి ఒక వ్యక్తి అడిగాడు. కాదు. చివరి విషయంలో ఆయనకు టైఫాయిడ్ పట్టుకునేసరికే హీరోయిన్ గా చేసే అపర్ణకే మొదటి కృష్ణుని తెమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను. ఇంకొకరు ఎందుకు లెమ్మని ఆమె తన భర్తనే తెచ్చింది. వాళ్ళిద్దరిని బ్రిడ్జి నుంచి పట్టుకొచ్చి నాటకం మొదలెట్టారా? మేము వచ్చేటప్పటికే చుట్టూ ఉన్న డేరాల్లో సగాన్ని చించేశారు ఆడియన్స్. వాళ్ళ కోపాన్ని తగ్గించి నాటకం మొదలెట్టేసరికి తెల్లవారుజామున 3 అయింది. వింటున్న వారందరూ నవ్వారు. వర్ష కూడా పెదవి విడివడకుండా నవ్వింది. నాగరికతకు దూరంగా విసిరేసినట్టుండే ఇలాంటి పల్లెటూళ్లలో సెక్స్ ఒకటే రీక్రియేషన్. ఆ కబుర్లతోనే కాలక్షేపమని బోధపడింది ఆమెకు. వాళ్ళ మాటల్లో ఉండగానే ఊరొచ్చింది. ఊరి పొలిమేరల్లో ప్రవేశిస్తుంటే అదో విధమైన ఉద్వేగం మొదలైంది ఆమెలో.
ఆ క్షణం వరకు ఎలాంటి సంబంధం లేని ఆ గ్రామంలో సుమారు 3 ఏళ్ల పాటు పనిచేయాల్సి రావడం విచిత్రంగానే అనిపించింది. జీవితం అంటేనే మనం ఊహించని సంఘటన, సమ్మేళనం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకపోవడం జీవితంలో అత్యంత విషాదం. అదే సమయంలో వినోదం కూడా జరిగే పరిణామాలను బట్టి అది ఆధారపడి ఉంటుంది. వీధి మొదట్లోకి రాగానే అదిగోనమ్మా సర్పంచ్ ఇల్లు, అక్కడికి వెళ్ళి ఆయనను కలుసుకోండి, మీకు అన్ని సదుపాయాలు అమరుస్తాడు అని చెప్పి డ్రామా మాస్టారు మరో వీధిలోకి దారి తీశాడు. అలాగేనన్నట్టు తలూపి ముందుకు సాగింది. ఇది ఫ్రెండ్స్ మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.